తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసింది, పిగ్ ఫ్యాటు, కౌ ఫ్యాటు, ఫిష్ ఆయిల్ కలిసింది అని ఎంత దారుణమైనటువంటి విమర్శలు మొదలయ్యాయో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అది కూడా పాలకపక్షం మొదలెట్టిందో, ఆ తర్వాత జరుగుతున్నటువంటి వరుస పరిణామాలు కర్మ ఫలితం అని చెప్పి వీళ్ళు తిరిగి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంది. చాలా సంఘటనలు తిరుపతి చరిత్రలో ఎప్పుడూ లేనంతగా గనక తిరుమల దర్శన టోకెన్ల కోసం తొక్కిసలాట జరిగి మనుషులు చనిపోవడమైనా, సింహాద్రి అప్పనాలయంలో గొడగులు చనిపోవడమైనా, కాశీబుక్కలో తొక్కిసలాట జరిగి చనిపోవడమైనా, చివరికి శ్రీశైలంలో భక్తుల మీద లాఠీ చార్జీ అయినా, ఇటువంటి విషయాలన్నీ కనుక మరికొన్ని వరుస సంఘటనలు, అసలు రాష్ట్రం ప్రశాంతంగానే లేదు, అంతా అశాంతిగానే ఉంది. అండ్ లేటెస్ట్గా కూడా ఆ చైర్మన్ గారి వీడియోలు అంటూ సర్క్యులేట్ అవుతూ ఉండడం, దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉండడం, చివరికి టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు కూడా ఆ దేవుడిని రాజకీయాలకు వాడిన కర్మ ఫలితం అనుభవిస్తూ ఉన్నారు. మీ పాపం అప్పుడే పోలేదు, మీ పాపం పండే రోజులు చాలానే ఉన్నాయి, ఇంకా ఇవన్నీ ట్రైలర్ మాత్రమే అన్నారు. ఎన్ని అబద్ధాలు చెప్పారు, ఎన్ని దారుణమైన అబండాలు వేశారు, ఎంత విర్రవీగారు. దేవుడిని రాజకీయాల కోసం వాడుకుంటారా? మీకు దేవుడి మీద భక్తి లేదు, రాజకీయమే ఉంది, ఆ దేవుడికి సేవ చేసే ఉద్దేశమే మీకు లేదు అని, ఈ కర్మ ఫలితమే ఆ దేవుడి మిమ్మల్ని ఈ విధంగా శిక్షిస్తున్నాడు అని భూమన కరుణాకర్ రెడ్డి గారు కూడా లేటెస్ట్ మీడియా సమావేశంలో చేసినటువంటి కామెంట్స్. ఇంకా నెటిజన్లు అయితే చెప్పక్కర్లేదు. సో కోట్ల మంది భక్తుల విశ్వాసాన్ని రాజకీయానికి వాడుకోవాలని చెప్పి వీళ్ళు నిర్ణయించుకున్నప్పుడే పతనం స్టార్ట్ అయిపోయింది. ఆ రాజకీయ ఫలితాలు వీళ్ళు పొందే సంగతి పక్కన పెడితే అన్ని రకాలుగా కూడా నష్టపోతున్నారు అని చెప్పి నెటిజన్లు చాలా పెద్ద ఎత్తున చర్చిస్తున్నారు. ఆ విధమైన పోస్టులు, కమెంట్లు కనిపిస్తూ ఉన్నాయి. నిజంగా ఏ మాటకు ఆ మాట. కానీ అపార్ట్ ఫ్రమ్ దేవుడా, కర్మ ఫలితమా, ఇంకొకట పక్కన పెడితే వీళ్ళు ఎప్పుడైతే ఆ ఎపిసోడ్ని స్టార్ట్ చేశారో, అంత దారుణమైన వ్యాఖ్యలు చేశారో, అప్పటి నుంచి వీళ్ళకు ప్రశాంతత దూరం అని అయితే మనం చెప్పొచ్చు. వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చూడండి, మాట్లాడేటప్పుడు వాళ్ళ హావభావాలు చూడండి, వాళ్ళ ఫ్రస్ట్రేషన్ చూడండి. మొత్తం మీద ఈ పాలకపక్షాలకు సంబంధించి ముఖ్యులందరికీ, కీలక స్థానాల్లో ఉన్న ముఖ్యులందరికీ ప్రశాంతత కరువైందని అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు. నో డౌట్ ఇన్ దట్. ప్రశాంతత అయితే కరువైంది, అది క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది.